హాయ్ అండి, వెల్కమ్ టు ధృతివియాన్ ఛానల్. ఇవాళ నేను మీతో ఒక 3 ఫిష్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. 3 చేపల కథ. ఒక బెడ్ టైమ్ స్టోరీ అనుకోండి. నేను ఇది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏదో సరదాకిలేండి. అనగనగా 3 చేపలు ఉన్నాయి. ఒక దాని పేరు చింటూ, మింటూ, పింటూ. చింటూ, మింటూ, పింటూ. చింటూకేమో బాగా తెలివైన చేప అండి. మింటూ ఏమో కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, అలా అన్నమాట. కొంచెం ఏమంటారు, లేజీగా చెయ్యాలా వద్దా అనే క్యాండిడేట్ అనమాట. ఇంకా లాస్ట్ పింటూ చేపేమో చాలా బద్ధకస్తురాలన్నమాట. ఎంత బద్ధకం అంటే అంత బద్ధకం. అక్కడ దాకా వచ్చాక చూసుకుందాంలే, ఎండు మూమెంట్ వరకు వెయిట్ చేస్తుందండి. ఆ 3 చేపలు అనేవి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. 3 చేపలు అనేవి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో అవి ఆడుకుంటూ ఉండగా అనుకోకుండా చింటూ అనే చేప కొంచెం వేరే ప్లేస్కి వెళ్తూ ఇద్దరి ఫిషర్మ్యాన్స్ మాట వింటుందన్నమాట. ఆ ఇద్దరు ఫిషర్మ్యాన్స్, ఇందులో చాలా ఎక్కువ చేపలు ఉన్నాయి, మనం రేపు వచ్చి పట్టుకుందాంరా చేపల్ని వలేసి అని చెప్పి అనుకుంటారన్నమాట. ఆ మాటల్ని చింటూ అనే చేప వింటుంది. గబగబా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్తుందన్నమాట. చింటూ, మింటూ, పింటూ, మనకి అక్కడ రేపు ఫిషర్మ్యాన్స్ వచ్చి మనకి వలేసి పట్టుకోబోతున్నారా, ఎందుకైనా మంచిది మనం ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోదామని ముందు జాగ్రత్తగా చెప్తుంది. తెలివైన చేప అనమాట చింటూ చెప్తుందన్నమాట. అయినా సరే ఈ ఇద్దరు మింటూ, పింటూ అనేవాళ్ళు ఇద్దరూను కొంచెం బద్ధకస్తులు కదండి. చూసుకుందాం లేరా అని మింటూ, అబ్బా ఆలోచించచ్చులే అని పింటూ అని ఇద్దరు అంటారండి. దానికి సర్లేరా, మీ దోవేదో మీది అని చెప్పేసి చింటూ ఏమో తెలివిగా తను టైం టు టైం ఏ పనిని ఆ టైంలో చేస్తుందన్నమాట. కాబట్టి అది వెంటనే వేరే ప్లేస్ చూసుకొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే రానే వస్తుంది. ఆ రోజున ఇద్దరు ఫిషర్మ్యాన్స్ బలం తీసుకొని వస్తారనమాట. వలేస్తారు. అందులో పింటూ, మింటూ ఇద్దరు కూడా ఆ వలలో చిక్కుకుంటారనమాట. అయినా సరే వాళ్ళిద్దరిలో అంతో ఇంతో మింటూ కొంచెం తెలివైన చేప కాబట్టి ఆ వలకి కొంచెం ఒక దారి ఉండడం అబ్జర్వ్ చేస్తుందండో. అక్కడి నుంచి గబగబా తప్పించుకొని ఏదో రకంగా అదైతే దాని లైఫ్ ఎండ్ కాకుండా తప్పించుకుంటుంది అనమాట. పాపం లేజీ బర్డ్ అయిన పింటూ మాత్రం వలలో ఉండిపోతుంది. అది ఆ చేపలు పట్టే ఫిషర్మ్యాన్స్కి దొరికిపోతుంది అన్నమాట. దీన్ని బట్టి ఈ కథలో మీకు ఏమర్థమైందండి? ఏ పనిని ఆ టైంలోనే చేయాలి, బద్దకించకూడదు. బద్దకిస్తే మనకే ప్రమాదం. ఇది ఈ కథలోని మోరల్ అండి. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్.